అందరికీ జై శ్రీరామ్ జై గణేష్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను సరస్వతి ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాను. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా, వచ్చేసరికి అయితే సరస్వతి ఆర్ట్స్ షెడ్. ఇక్కడ మీకు ప్రస్తుతానికి అయితే గణేషులు అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి అయితే చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి అయితే మామూలు గణేషులు అయితే రెడీ అయితే చేయరు, అన్ని ముంబై మోడల్స్ మహారాష్ట్ర మోడల్స్ అయితే తయారైతే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను. మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఇది వచ్చేసరికి అయితే మనకి సరస్వతి ఆర్ట్స్ షెడ్. వచ్చేసరికి అయితే మనకి అక్కడ నాగోల్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో మీకు లోపలికి వెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీకు ఒకసారి అయితే డీటెయిల్ అయితే గణేషులు అయితే చూపెడతాను. ఇక్కడ వచ్చేసరికి అయితే మనకు అన్ని ముంబై మోడల్స్ అయితే రెడీ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ వచ్చేసరికి అయితే కుందన్స్ తోటి ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది మీకే కనిపిస్తుంది కదా. గణేశుడు అయితే చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేశుడు అయితే. సో చూడడానికి గిట్ట ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా ఇక్కడ చూడండి కుందన్స్ ఏ విధంగా అయితే పెట్టారు అనేది మీరే కనిపిస్తుంది కదా. సో కుందన్ చూసారు కదా, మనకి బాడీకి కానీ చేతులకి కానీ ప్రతి ఒక్క దగ్గర అయితే కుందన్స్ అయితే పెట్టారు. సో చూడడానికి కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్ కొడుతుంది గణేశుడికి. ఇంకా ఐస్కి అయితే కలరింగ్ అయితే వేయలేదు, ఐస్కి కలరింగ్ వేసిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్ కొడతారు గణేశుడు అయితే. సో టోటల్ గణేశుడి ఫీచర్కి అయితే 15 ఫీట్స్ అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్తో కలిపి 15 ఫీట్స్ అయితే ఉంటాడు. ఓన్లీ గణేశుడు చూసుకుంటే అయితే ఒక 12 ఫీట్స్ అయితే ఉంటాడు. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడికి కలరింగ్ అయితే లేదు, రథంపై అయితే కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఒక రథంపై అయితే కూర్చున్నట్టు అయితే కనిపిస్తుంది. చేతులు చూసుకోండి, ముంబై మోడల్స్ అనమాట. ఇక్కడ చేసేవైతే అన్ని ముంబై మోడల్సే ఉంటాయి. ఇంకా కొంచెం మీరు డబ్బును వచ్చి బుక్ చేసుకుంటే బుక్ అయితే చేసుకోండి, ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే మన సరస్వతి ఆర్ట్స్లోనే అతిపెద్ద గణేశుడు అంటే ఈ గణేశుడు అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే అయితే బజరంగ్ బలి అయితే ఏ విధంగా అయితే గణేశుని అయితే మొక్కడం అయితే జరుగుతుందో చూడండి. సో చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అనమాట. సో పంచ చూసుకుంటే అయితే పంచ వచ్చేసరికి అయితే రెడ్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది మీకే కనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంది. సో కుందన్స్ గిట్ట చూసుకోవచ్చు, ఫేస్కి అయితే ఏ విధంగా అయితే ఉన్నాయనేది. సో అట్రాక్టివ్ కొడుతున్నాడు గణేశుడు అయితే. ఇంకా కిరీటంపై అయితే శ్రీరామ్ అనేది రాశి అయితే ఉంటుంది. ఇంకా కుందన్స్ గిట్ట చూసుకోండి, చాలామంది అయితే గోల్డ్ కలర్లో అంటే షేడ్ చేసి పెడతారు కిరీటంకి అయితే. ఇక్కడ చూసుకుంటే అయితే కుందన్స్ అయితే ఏ విధంగా పెట్టారు అనేది మీకే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని గణేశులు అయితే కలరింగ్ అయితే వేయలేదు, ఇంకా కలరింగ్ వేయలేదు, మీరు జల్ది వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అయోధ్యలో నుంచి ఉంటాడు చూడు రాముడు, అట్లాంటి గణేశుడు. సో మీకే చూడడానికి ఏ విధంగా కనిపిస్తున్నాడు అది మీరే చూడండి. చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు అయితే. సో ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు నగలతో ఏ విధంగా అయితే కనిపిస్తున్నాడు అది మీరే చూడండి. అంటే చూడడానికి రాముడు నిల్చున్నట్టు అయితే కనిపిస్తాడు. ఇంకా ఫేస్ చూసుకుంటే అయితే గణేశుడు రాముడిలాగా అయితే కుడతాడు అనమాట గణేశుడు అయితే. ఇంకా ఇక్కడ సైడ్ ఫ్రేమ్లో డిఫరెంట్ దేవుళ్ళు అయితే ఉన్నారు చూడండి. కింద వచ్చేసరికి అయితే హనుమంతుడు అయితే ఉంటాడు, ఇక్కడైతే గరుడ పక్షి అయితే ఉంటుంది. సో చూసిరు కదా ఏ విధంగా అయితే కొడుతుంది అనేది గణేశుడు. ఇందులో మనకు ఒక 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకో మోడల్, ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో ఇంకా మధ్యలో చూసుకుంటే అయితే వెంకటేశ్వర స్వామి లాగా బొట్ట అయితే చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నగలు అయితే ఎక్కువ పెట్టారు అనమాట గణేశునికి అయితే. సో చూడడానికి అట్రాక్టివ్ కొడుతుంది. అంటే మొత్తం గోల్డ్ కలర్లో ఏ విధంగా అయితే ఉన్నాడు అంటే చాలా బాగా కొడుతున్నాడు. సో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్, మీకు ఇంకా ఎల్లు అయితే చూపెడతాను. ఇంకా ఈ గణేశుడికి కలరింగ్ వేసిన తర్వాత అయితే చాలా బ్యూటిఫుల్ కొడతాడు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి 4 గుర్రాలు మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంకా కింద వచ్చేసరికి అయితే 2 గుర్రాలు మీద గణేశుడు కూర్చొని సవారీ చేస్తున్నట్టు అయితే ఉంటాడు. ఇంకా ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 15 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు ఒకసారి చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూడండి, ఈ గణేశుడు అయితే చాలా అంటే చాలా కుందన్స్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేతులు కానీ చూసుకుంటే అయితే ఒరిజినల్ డైమండ్ లాగా అయితే ఉంటుంది, మీకు ఒకసారి చూడండి మీరే. సో కుందన్స్ తోడు అయితే చిప్లు కొడుతున్నాడు, ఇంకా 4 చేతులతో దర్శనం ఇస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. సో ఇంకా ఇక్కడైతే కవర్ అయితే వేశారు. సో పంచ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది. సో ఒరిజినల్ పంచ, నార్మల్ అయితే గణేశునికి అయితే పంచ అయితే ఒరిజినల్ అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒరిజినల్గా అయితే పెట్టారన్నమాట పంచని. ఇంకా మీద అయితే కిరీటం చూసుకోవచ్చు, కిరీటంకి అయితే చాలా అంటే చాలా కుందన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 17 ఫీట్స్ అయితే ఉంటాడు. బ్యాక్ సైడ్ ఫ్రేమ్తో కలిపి అయితే 17 ఫీట్స్ అయితే ఉంటాడు. ఓన్లీ గణేశుడు చూసుకుంటే అయితే ఒక 10 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చూడడానికి ఏ విధంగా అయితే ఉందనేది మీకే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే అయితే అలాగే పంచ చూసుకోండి, పంచ అయితే పింక్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది.
ఒరిజినల్ పంచ. ఇంకొకటి పంచకి ఇక్కడ సైడ్ డిజైన్ చూడండి ఏ విధంగా అయితే ఉందనేది. డిజైన్ చూసుకుంటే అయితే చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో చేశారు. ఇంకా గణేశుడు అయితే 4 చేతులతో దర్శనమిస్తున్నట్టు అయితే ఉంటుంది. ఏకదమ్ అంటే ఏకదమ్ కనిపిస్తున్నాడు గణేశుడు అయితే ముంబై స్టైల్లో. అంటే ఒక స్టైలే అంటే స్టైల్ మస్తు ఉందన్నమాట గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వచ్చేసరికి అయితే సేమ్ మోడల్. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది మీకు. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకుంటే అయితే సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది. గణేశుడు అయితే పీటపై అయితే కూర్చొని ఉంటాడు. 4 చేతులు ఇట్లా దర్శనమిస్తున్నట్టయితే కనిపిస్తుంది ముంబై స్టైల్లో పెట్టి. సో ఇందులో ఇక్కడ 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకుంటే అయితే గణేశుడు అయితే ఏ విధంగా అయితే ఉందనేది. సో చూడడానికి ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ కనిపిస్తున్నాడు. మీకు ఇంకా కుందన్స్ చూడండి. కుందన్స్ అయితే ఎన్ని కుందన్స్ అంటే అన్ని కుందన్స్ పెట్టారు. ఇంకా తొండానికి కానీ కిరీటంకి అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసారు కదా డిజైన్ గిట్ట చూసుకోండి. చాలామంది అయితే పంచ అయితే సింపుల్ అయితే పెడతారు. ఇక్కడ డిజైన్ చూడండి. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి అయితే సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 13 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఆ మోడల్స్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి. ఈరోజు వచ్చేసరికి అయితే కంప్లీట్గా 17 ఫీట్స్ అయితే. సో చూడడానికి అయితే ఎంత అట్రాక్టివ్ కొడుతున్నాడో మీరే చూడండి. ఇంకా ఈ రోలో ఏంటంటే డిఫరెంట్గా బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసుకోండి. గ్రీన్ కలర్లో ఏ విధంగా అయితే ఇచ్చారనేది. మనకి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. 4 చేతులు ముంబై స్టైల్లో అయితే పెడతాడు. ఇంకొకటి పంచ చూసుకుంటే అయితే డిఫరెంట్ కలర్లో అయితే ఇచ్చారు పంచ అయితే. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ కుందన్స్ కానీ ఏ విధంగా అయితే పెట్టారు అనేది చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేశుడు అయితే. సో ఇక్కడ వచ్చేసరికి అయితే ఇవన్నీ సేమ్ మోడల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ లైట్ లేదు కాబట్టి మీకు కొంచెం చీకటి అయితే కనిపిస్తుంది. సో ఈ గణేశుడు చూడండి. ఈ గణేశుడు అయితే శాల్వా చూసుకోండి. శాల్వా అయితే ఒరిజినల్ శాల్వా. ఇంకా పంచగిట ఎల్లో కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది మీకే కనిపిస్తుంది కదా. సో ఇంకా అక్కడ సైడ్ అయితే మనకి త్రిశూలం లాంటిది అయితే పట్టుకున్నాడు అయితే ఉన్నాడు గణేశుడు అయితే. సో మీదైతే ఫ్రేమ్లో బ్యాక్ సైడ్లో ఇంకొక దేవుడు అయితే ఉంటాడు. సో ఫ్రేమ్ చూసుకుంటే అయితే కంప్లీట్గా బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అయితే సరస్వతి ఆర్ట్స్ బయట అయితే రెడీ చేస్తున్నారు అనేది మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ఇక్కడైతే బయట చాలా అంటే చాలా గణేశులు అయితే రెడీ చేస్తారు. మినిమం ఒక 50 గణేశులు 100 గణేశుల దాకా అయితే రెడీ అయితే చేస్తారు. ఇవన్నీ వచ్చేసరికి అయితే అన్ని ముంబై మోడల్స్ అయితే ఉంటాయి. మీకు ఒకసారి కనిపిస్తున్నాయి కదా లైన్గా చూసుకోండి మీరు అన్ని ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. సో ప్రతి ఒక్క గణేశులు అయితే ఉంటారు. ఒకసారి ఫ్రేమ్ చూసుకోండి మీరు ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది. చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో ఉంటాయి అనమాట గణేశులు అయితే. అన్ని ముంబై మోడల్సే కానీ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే ఒక్కొక్క ఫ్రేమ్ అయితే మీకు ఎక్కడ దొరకవు. ధూళిపేటలో అయితే దొరకవు ఇట్లాంటి గణేశులు అయితే. ఎందుకంటే నాగోల్లోనే సరస్వతి ఆర్ట్స్ అంటే ముంబై మోడల్స్ ఎక్కడ చేయరు. ఇక్కడ తప్ప ఇంకెక్కడ చేయరన్నమాట. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా గణేశులు అయితే బుకింగ్ అయితే కాలేదు. మీరు జల్దీ బుక్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువకే వస్తాయి అసలు అయితే. సో మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వచ్చేసరికి అయితే డిఫరెంట్ మోడల్స్. సో ఇంకా అక్కడైతే పెద్ద గణేశులు అయితే ఉంటాయి. మినిమం ఒక 17 to 20 ఫీట్స్ అయితే ఉంటాయి. సో మీకు అక్కడే ఒక వీడియో అయితే తీసి అయితే చూపెడతాను.